అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి దేవుని వాక్యంలో నుండి కీర్తన గ్రంథము 141వ అధ్యాయము 2వ వచనము. మరి గత దినాన్న మనం చూసుకున్నాము. మరి పరిశుద్ధమైన యాజకులుగా ఉండి బలులను అర్పించే ఆ యొక్క నిత్యము బలులు అర్పించగలిగినటువంటి ఆ యొక్క మందిరముగా సజీవమైన రాళ్ల వల్లే ఉండి మనము మందిరముగా కట్టబడాలి అనే విషయాన్ని నేర్చుకుంటూ మరి ఆ స్పిరిచువల్ సాక్రిఫైస్ అనేది మనం మాట్లాడుకుంటూ వచ్చాము. ఆ తర్వాత ఆ స్పిరిచువల్ సాక్రిఫైసెస్ అంటే ఏంటి అనే దానిలో మొట్టమొదటిగా మనము ప్రేయర్ అని చూసుకోవచ్చు. చెప్పాను కదా, ప్రేయరు, ప్రైజెస్, విల్లు, బాడీస్, టైమ్ అండ్ టాలెంట్స్ అని. సో దేవునికి మనము నిత్యము అర్పిస్తూ ఉండవలసింది ఏంటి అంటే, మన కోసం తండ్రి తన కుమారుని లోకానికి పంపించి మన పాపముల నిమిత్తము ఆయన ఏం చేశారు, మన కొరకు బలి అయిపోయారు. సో హీ డిడ్ ఎవ్రీథింగ్, ఆయన చేసేసారు. సో ఆ బలులను అర్పించవలసిన అవసరం లేదు. కానీ మనము చేయవలసినటువంటి సాక్రిఫైస్ ఏంటి అంటే, ఆయన కొరకు చేయవలసినటువంటి ఆ త్యాగాలు ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనకి ప్రేయర్ అనేది కనబడుతుంది. ఈ 141వ కీర్తన 2వ వచనములో మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగునుగాక. సో ఇక్కడ ఈ ప్రార్థన అనేది ఎప్పుడూ కూడా ధూపములాగా వెళ్తూ ఉండాలన్నమాట. ఆ ధూపము వేసినప్పుడు ఎలా ఉంటుంది, అది ఆ ధూపము అట్లా వెళ్తూనే ఉంటుంది. సో ఇట్స్ షుడ్ బీ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ ధూపము ఎప్పుడూ కూడా ఏమైపోకూడదు, ఆరిపోకూడదు. అది కంటిన్యూస్గా ఆ ధూపము వెలుగుతూనే ఉండాలి, ఆ ధూపం వస్తూనే ఉండాలన్నమాట. సో ఇక్కడ ఆ యొక్క దావీదు అంటూ, నా ప్రార్థన ధూపము వలె, నేను చేతులెత్తుట ఆయన సాయంకాల నైవేద్యము వలె. అక్కడ సాయంకాలమేమో నైవేద్యము పెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాగా ఈ ప్రేయర్ అనేది ఒక ధూపము వలె వెళ్తూ ఉందా మన ప్రార్థన? ధూపం వల్లే వెళ్తుందా మన ప్రార్థన? ప్రార్థన అనేది చాలా ఒక బిలీవర్స్ లైఫ్లో, ఒక విశ్వాసి యొక్క, వినాలి నాన్న బ్లెస్సింగ్, ఒక విశ్వాసి యొక్క జీవితంలో ప్రార్థన అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం ప్రార్థన చేయడము, అది నా చిన్నప్పుడు చూస్తూ ఉంటే ఎప్పుడు చూసినా ప్రార్థనలు 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 ప్రార్థనలు. ఈ దినాలలో ప్రార్థించేవారు చాలా అరుదైపోతున్నారు. చాలా కొంచెము ప్రార్థనలు చేస్తున్నారు, కొంచెము ప్రార్థనలు, ఎక్కువసేపు మొరపెట్టడము, కన్నీరు కార్చడము, మన ప్రార్థన ధూపము వలె ఆయన సన్నిధికి వెళ్ళడము అనేది కనపడ్డం. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ఎలా సుఖిద్దామా, ఏం ధరిద్దామా, ఇదే సరిపోతుంది. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఏమి కనిపిస్తుంది అంటే ఇవే కనిపిస్తూ ఉన్నాయి. బిజీ లైఫ్లో పరుగు 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 పరుగు. ప్రార్థనకి కూడా మనం ఏం చేయాలి, సమయాన్ని కేటాయించాలి. ఎప్పుడు ఈవెన్ నువ్వు వర్క్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ వర్క్ ప్లేసెస్లో, లేకపోతే నువ్వు ఏం చేస్తూ ఉన్నావో నిత్యము అది మన ఆలోచనలు, ఇప్పుడు ఒక చోట కూర్చున్నాం అనుకో, ఆలోచనలు వేరే చోటుకి వెళ్తాయి కదా. అలానే మన ఆలోచనలు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి మన ఆలోచనలు వెళ్ళనివ్వాలి. మనము ఆయన గురించి ఆలోచించాలి, మనము ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. ఆయన మన కొరకు చేసినటువంటి ఆ త్యాగము కొరకు మనం ఆయనని ఏం చేయాలి, స్తుతిస్తూ ఉండాలి. నిత్యము ఆయనను ఆరాధిస్తూ, నిత్యము ఆయనను స్తుతిస్తూ ఆ ప్రార్థనాపూర్వకమైనటువంటి జీవితాన్ని మనము కొనసాగించుకోవాలి. సో ప్రార్థన చేయడము అనేది అది క్రైస్తవ జీవితానికి చాలా ఇంపార్టెంట్. మరి దావీదు చూసినట్టు ఈవెన్ ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు దావీదు?
ఉమ్? దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? ఆ? చూసారా, ఎన్నిసార్లు వారు దేవుని సన్నిధికి వెళ్ళడము. దేవుని చాలామంది ఆదివారం మాత్రమే బైబిల్ బూజు దులుపుకొని అప్పుడు మందిరానికి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు. శనివారం ప్రార్థన ఉంటుంది మన సహవాసంలో, బుధవారం ప్రార్థన ఉంటుంది మన సహవాసంలో. మరి ఇలా నిత్యము మనకి మార్నింగ్ ప్రేయర్స్ ఉంటున్నాయి, ఫ్యామిలీ ప్రేయర్స్ ఉంటున్నాయి, ఇంకెన్నో మధ్య మధ్యలో శుక్రవారం స్త్రీల కూటమి ఉంటుంది. ఇట్లా ఎన్నో ఆ ప్రార్థన మరి నిత్యము ధూపము వల్లే వెళ్ళడానికి మనకి 24 hours by 7 ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి ప్రేయర్స్ పియర్లో. సో ఇట్లాగా మనం చూసినట్లయితే ఆ ప్రేయర్స్ పియర్లోకి మనం వెళ్ళిపోవాలి. నా ప్రార్థన అనేది అది చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ సమయం దొరికిన ప్రార్థన ప్రేయర్స్ పియర్లోకి వెళ్ళిపోండి. ఓకే, ఆ గోళంలోకి వెళ్ళిపోండి. ప్రార్థన అనే గోళంలోకి వెళ్ళిపోవాలి. ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. ప్రార్థన చేయండి. ఓకే, వ్యక్తిగతంగా ప్రార్థనలు, అలానే గ్రూప్ ప్రేయర్స్, ఇట్లాగా సమాజంగా కూడుకొని ప్రార్థన చేయడము, ఇవన్నీ కూడా మనము అలవాటు చేసుకోవాలి. మిగిలిన వాటన్నిటికీ మనకి సమయం ఉంటుంది. అట్లానే మనకి కావలసినవి సమకూర్చుకోవడానికి మనకి సమయం ఉంటుంది. లేదా మనము రెస్ట్ తీసుకోవడానికి సమయం ఉంటుంది. ఇట్లా ప్రతిదానికి సమయాన్ని కేటాయిస్తున్నారు మరి ప్రార్థనకు. అయితే ఈ ప్రార్థన కూడా ఎలాగా పాపులు చేసే ప్రార్థన ఉంటుంది. నేను పాపినయ్యా అని ప్రార్థన. ఆ పాపము నుంచి విడుదల పొందాము అనే నిరీక్షణ కలిగిన తర్వాత మనము ప్రార్థన చేసే ప్రార్థన డిఫరెంట్గా ఉంటుంది. పరిశుద్ధత కొరకు, ఇంకా క్రీస్తు స్వారూప్యములోనికి రావడం కొరకు మనం పడుతూ ఉన్నటువంటి ఆ ప్రయాస, ఆ ప్రార్థన అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మరి దేవుడు మనకు చేస్తూ ఉన్నవి, మన కొరకు 2000 సంవత్సరాల క్రితం ఆయన మన కొరకు చేసినటువంటి ఆ త్యాగము గురించి, ఆయన చూపిన కృపను గురించి నిత్యము ఆయనని ఏం చేస్తూ ఉండాలి? స్తుతిస్తూ ఉండాలి, ఆయనను ఘనపరుస్తూ ఉండాలి. ఆయన మన కొరకు ఏమి చేశారు. లెంట్ డేస్లో ఉన్న చాలామంది ఈ లెంట్ డేస్ని పాటిస్తూ ఉంటారు, ఉపవాసం ఉంటూ ఉంటారు. ఎందుకు ఉపవాసం? కొంతమంది నాన్ వెజ్ తినట్లేదు అంటున్నారు, కొంతమంది కంప్లీట్ ఫాస్టింగ్ ఉంటున్నాం అంటున్నారు. ఇట్లా రకరకాలైనవి చేస్తూ ఉన్నారు, మంచిదే. అయితే వీటన్నిటిని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావా? ఆ కృతజ్ఞత, దేవుడు నీ కొరకు చేసిన త్యాగము, ఆ కృపకు, ఆయన చూపించుచున్న ఆ కృపకు కృతజ్ఞత భావము కలిగి బ్రతుకుతూ ఉన్నారా? ఆ కృతజ్ఞత భావము నీలో లేకపోతే ఆధ్యాత్మికంగా ఉండడము అనేది హైలీ ఇంపాసిబుల్ అన్నమాట. కృతజ్ఞత లేనిదే మనము పరిశుద్ధంగా ఉండడము జరగదండి. ఆయన మన కొరకు ఏమి చేశారో మనము అవగాహన చేసుకోవాలి. ఆ తర్వాత ఆయన మనలను ఏ స్థితిలోనికి తీసుకువచ్చారో ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనలో నుండి ఆ కృతజ్ఞతా భావం వస్తుంది. అప్పుడు నిత్యము దేవుని స్తుతిస్తూనే ఉంటావు. నువ్వు ఏ పనన్నా చెయ్యి, నువ్వు ఎక్కడన్నా ఉండు, ఏదైనా చెయ్యి, ప్రతి మూమెంట్లో కూడా నువ్వు దేవుణ్ణి ఏం చేయగలుగుతావు? స్తుతిస్తా. నీ ప్రార్థన ధూపం వలె, నీ స్తుతులు ఒక ధూపము వలె ఆయన సన్నిధికి వెళుతూ ఉంటాయి. ఆ కృతజ్ఞత భావము లేనప్పుడు, అసలు దేవుడు నీ కొరకు ఏం చేశాడో నీకు అర్థం కానప్పుడు ఇంకేం స్తుతిస్తావు? ఎంతసేపు ఆ వేద అరుపులు. ఏం చేశాడు నాకు దేవుడు? నేను ఇలా ప్రార్థన చేశాను, నాకేమిచ్చాడు? దేవుడు పక్షపాతి, దేవుడు మాకు ఏమి వర్ష ఏదమ్మా గో కాల్ ఫర్ లేదా దేవుడు నాకు ఏమి చూపించాడు? ఏమి చూపించలేదు. దేవుడు పక్షపాతి. దేవుడు ఎప్పుడైనా పక్షపాతం చూపిస్తాడా అండి?
కానీ మనము ఎన్నిసార్లు వాళ్ళకి అది ఇచ్చావు, వీళ్ళకి అది ఇచ్చావు, వాళ్ళకంటే నేను ఎక్కువ భక్తి చేస్తున్నా కానీ నాకేమి ఇచ్చావు, వాళ్ళని దీవించావు నన్ను దీవించట్లేదు అని కంపేర్ చేసుకునే విశ్వాసులు లేరా? లేరా? వాళ్ళు లోకంలో ఉన్నారు, నేను నీలో ఉన్నా. లోకంలో ఉన్న వాళ్ళే బెటర్ కదా దేవుడా, వాళ్ళే బాగున్నారు కదా, వాళ్ళే ఇల్లు కట్టుకున్నారు కదా, వాళ్ళకే ఉద్యోగం వచ్చింది కదా, వాళ్ళకే మంచి భార్య దొరికింది కదా, వాళ్ళే బాగున్నారు కదా, నాకేమి ఇచ్చావు నువ్వు అని దేవుని ప్రశ్నించేవారు లేరా? కృతజ్ఞత భావము నిండి ఉన్నట్లయితే ఒక భర్త భార్యకి ఒక మంచి గృహాన్ని ఇచ్చి, ఓకే, 4 పని మనుషులను పెట్టి ఇంట్లో అన్ని సుఖం సౌఖ్యం అన్నీ నింపి, ఆమెకు ఒక కారు ఇచ్చి, ఆమెకు అన్నీ ఇచ్చి, ఆమె కొరకు ఎంతో ప్రయాసపడి అన్నీ సమకూర్చి, ఎప్పుడన్నా ఆమె అడిగిన ఒక 1000 రూపాయలు చీర ఇప్పుడు కాదులే కొనలేనులే అన్నాడు అనుకోండి, ఆమె ఏమంటది? ఆ పక్కింటి ఉంటుంది కదా, మళ్ళీ మధ్యాహ్నం అయితే జారుతారు కదా, ఆయన ఎప్పుడు అంతే. చూడు నువ్వు చీర కట్టుకున్నావు నచ్చింది, కొనిపెట్టాడేమో, కొండో పాపం అండి, ఎంత చేశాడు నీ కోసం. దానికి ముందు నీకు 10,000 రూపాయల చీర కొనిపెట్టి ఉండుంటాడేమో. అవన్నీ మర్చిపోతావే, ఆ చిన్న మాటను పట్టుకుంటావే, నీకు ఇష్టమైంది ఏదో చేయలేదని దానిని పట్టుకొని చెడమడ 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 పేలాలు వేగినట్టు వేగిపోతా ఉంటావు. అట్లుంటుంది మన లైఫ్ కూడా. దేవుడు నీ కొరకు చేసింది అసలు ఈ భూలోకములో ఎవ్వరూ కూడా చేయలేరు. అంత గొప్పగా నీ కొరకు ఆయన చేస్తే నువ్వు అడిగినది ఏదో ఇవ్వలేదని ఆయన్ని పట్టుకొని ఎన్ని మాటలు అనేస్తావు. పైకి అనవేమో, లోపల అనుకుంటున్నావు కదా. ఏదైతే ఏమి, అదైనా ఒకటే, పైకన్నా ఒకటే, లోపల అనుకున్నావు ఒకటే. దయచేసి దేవుడు మన కొరకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోండి. అసలు దాన్ని మర్చిపోవడము అనేది లైఫ్లో జరగకూడదు ఒక బిలీవర్కి. ఏదో ఈ లెంట్ డేస్ వచ్చినప్పుడు, ఈస్టర్ వచ్చినప్పుడు, గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు మాత్రమే సిలువను జ్ఞాపకం చేసుకోవడం కాదు. ఆ సిలువ నిత్యము నువ్వు మోస్తూ ఉండాలి. ఆ సిలువ భారమును నువ్వు మోస్తూ ఉన్నప్పుడు సిలువను మర్చిపోతావా? నువ్వు నెత్తి మీద ఒక పెద్ద మూటను పట్టుకున్నావు అనుకో, ఆ మూట నెత్తి మీద ఉందని నీకు తెలుసా? ఇప్పుడు వేసవకాలం వచ్చేసింది, నీళ్లు కరువైపోయినాయి. ఆ నీళ్ళ బిందె నెత్తి మీద ఉంటే నీళ్ళ బిందె నెత్తి మీద లేనట్టుగా నడిచి డామును కింద పడేస్తావా? పడేయవు కదా. కదా, నువ్వు మోస్తూ ఉన్నప్పుడు ఆ భారం నీకు తెలుస్తూనే ఉంటుంది. యూ ఫీల్ ఇట్. అది నీకు అనుభవిస్తూనే ఉంటావు కదా. ఇట్స్ సేమ్. సిలువను మోస్తూనే ఉండు, డోంట్ డ్రాప్ ఇట్. ఆ సిలువను నువ్వు కింద దింపకు. ఆ సిలువను మోస్తూనే ఉంటే అప్పుడు ప్రభువు నీ కొరకు ఆ సిలువలో చేసిన త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటావు. అప్పుడు నీకు తెలియకుండానే నీలో నుండి ప్రార్థన, ఆ యొక్క ధూపము అనేది అది వెళ్తూ ఉంటుంది అన్నమాట. మన ప్రార్థన ధూపము వలె ఆయన సన్నిధికి వెళ్ళాలి అనే విషయాన్ని మర్చిపోకండి. అలానే మనము చూసినట్లయితే ఈ యొక్క జనరల్గా ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూస్తే ఆ టెంపుల్ దగ్గర ఆ ధూపం ఏమొస్తుంది, అది కంటిన్యూస్గా ఇన్సెన్స్ అనేది అది పోతూనే ఉంటుంది. ఓకే, అలాంటి బలిపీఠాన్ని మనం కట్టుకోవాలి. ఆ బలిపీఠం మీద నిత్యము ఆ ధూపము వెళుతూనే ఉండాలి. ఆ బలులను అర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఆయన చేసిన స్తుతికి నీవు ఆయన త్యాగానికి స్తుతి చెల్లిస్తూ అలాగా నువ్వు ముందుకు వెళ్ళిపోవలసినటువంటి వ్యక్తిగా నీవు నేను ఉన్నాము
అనే విషయాన్ని మర్చిపోవద్దు. అలానే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఉమ్, ఉమ్. 4 జీవులు వీణెను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఏంటంట వాళ్ళు పట్టుకున్న పాత్రలు ఏ పాత్రలు? పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు. ఈ ధూపములాగా వెళుతూ ఉన్న ఈ పరిశుద్ధుల ప్రార్థనలు అవి ఒక పాత్రలో ఏమవుతున్నాయి? కలెక్ట్ చేయబడుతూ ఉన్నాయి. ఆ 24 పెద్దలు ఈ ప్రార్థనను ఏ పాత్రలో పట్టారు? ప్లాస్టిక్ పాత్రలోనా? ఇప్పుడు ప్లాస్టిక్ యుగంలో ఉన్నాం కదా, ప్లాస్టిక్ పాత్రలో పట్టారా? ఎట్లా? సువర్ణ పాత్రలలో. అంటే ఏంటి సువర్ణము అంటే? బంగారపు పాత్రలలో దాన్ని పట్టుకొని ఆ 24 పెద్దలు వాళ్ళు వస్తారు. మీ ప్రార్థన ధూపము వలె వెళ్తూ ఉండాలి. పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు, కపట ప్రార్థనలను చేయకండి. కపట ప్రార్థనలను చేయకండి. మనసులో ఒకటి, లోపల ఒకటి, బయటకు ఒకటి, అలాంటి ప్రార్థనలు చేయొద్దు. ప్రార్థనలు చేయాలి కదా అని ప్రార్థనలు చేయొద్దు. ప్రార్థన చేయకపోతే ఏమన్నా అవుతుందేమో అని ప్రార్థన చేయొద్దు. ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ ధూపం వలె ఆ ప్రార్థనలో స్తుతి యాగములు వెళ్ళాలండి. దయచేసి ఎవరైతే ప్రార్థనలో అలక్ష్యంగా ఉన్నారో, నిర్లక్ష్యంగా ఉన్నారో, స్తుతించలేకపోతూ ఉన్నారో, హార్ట్ఫుల్గా వారు ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారో, వీళ్ళందరూ ఒక్కసారి రివైవ్ అవ్వండి. ఒక్కొక్కసారి లో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ని బట్టి, సర్కమ్స్టెన్సెస్ని బట్టి, నీ పరిస్థితులను బట్టి నువ్వు ఎక్కడికో అలాగా లో అయిపోతూ ఉన్నప్పుడు, తగ్గిపోతూ ఉన్నప్పుడు, బలహీనమైపోతూ ఉన్నప్పుడు మరలా దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు ఆ హెచ్చరికను మన జీవితంలో దానిని ఇష్టముగా దానిని అంగీకరించగలిగినప్పుడు అప్పుడు మరలా మనం రివైవ్ అవ్వగలుగుతాము. మరలా మనము దేవుని సన్నిధిలో ఉజ్జీవింపబడగలుగుతాము. చెప్పని స్థితిలో అలాగా దిగజారిపోతూ ఉన్న స్థితిలో ఉన్న ఆ యొక్క ఆత్మీయతను మరలా పురికొల్పు. కొంచెము నాన్నగారు ఒకసారి చెప్పారు కదా, కొంచెము శేషం ఉంటే చాలా. ఒక్కొక్కసారి నుప్పు మార్నింగ్ వెలిగించిన తర్వాత కట్ల మీద వండుకుంటే, ఇప్పుడంటే గ్యాస్ అండి, ఎలా తిప్పితే అదే వెలిగిపోతుంది. ఇదివరకు లైటర్స్ ఉండి, ఇప్పుడు లైటర్స్ కూడా అక్కర్లేదు, ఎలా తిప్పితే అలా వెలిగేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఈ పొయ్యి, కట్టెల పొయ్యి మీద వండుకుంటే మళ్ళీ సాయంత్రం పని నుంచి వచ్చి పొయ్యి అంటించడానికి ఎక్కడన్నా కొంచెం నుప్పు దొరుకుతుందేమో అని చూసేస్తారు. ఆ శేషము ఎక్కడైనా మిగిలితే దానిని మరలా ఏం చేస్తారు? చక్కగా మంట రాజేసుకుంటూ ఉంటారు. అలానే మన జీవితంలో ఆ యొక్క ఎక్కడో ఉంటుంది, నీలో ఎక్కడో కొంచెం ఉండుంటుంది. చూడండి, మొత్తము ఆరిపోయి ఉండదు, ఎక్కడో కొంచెం చిన్న నుప్పు రవ్వ ఉండుంటుంది, చిన్న శేషము మిగిలి ఉంటుంది. ఆ శేషమును మరలా ఏం చేసుకోవడానికి? రాజేసుకోవడానికి, మరలా దాన్ని ఆ ఉజ్జీవాన్ని తీసుకోవడానికి మనము ప్రయాసపడాలి. ఆ కొంచెము ఆ పొయ్యిలో మళ్ళీ ఆ చిట్టుకులు వేసి, కొంచెం పేపర్స్ వేసి, కొంచెం ఎండినాకులు వేసి, కొంచెం పొగ ఆ కళ్ళన్ని మండుకుంటా ఆ పొగల్లో మొత్తానికి ఆ మంట మండించిన తర్వాత అమ్మయ్య అప్పుడు నువ్వు కుండను తీసుకెళ్ళి దాని మీద పెడతావు కదా. అట్లనే ఆ రగిలించడానికి మరలా అది ఆ ఉజ్జీవాన్ని తీసుకురావడానికి కొంచెము మనము ప్రయాసపడవలసి ఉంటుంది. ఇట్స్ ఓకే. ఉజ్జీవము లేకుండా ఉండడము కంటే ఉజ్జీవము కలిగి ఆ కొంచెము శ్రమతో ఆరిపోయిన స్థితిలో నుంచి వెలిగింపబడిన స్థితిలోనికి, ఎడారి జీవితములో నుంచి సెలయేరులు ప్రవహించే ఆ యొక్క స్థితిలోనికి, చీకటిలో నుంచి
వెలుగులోనికి మనము ఆ అంధకారములో నుంచి ఆ యొక్క ఆ వెలుగులో, రాత్రిలో నుంచి పగలులోనికి, సూర్యాస్తమయములో నుండి సూర్యోదయములోనికి మనము రావడము అనేది ఎంత ఇంపార్టెంట్ అండి. రాత్రి గడిచింది అంటే మనము సూర్యుడిని చూస్తాము కదా. అలానే నీ జీవితంలో ఎక్కడో రాత్రులు ఉన్నాయేమో, లోయలు ఉన్నాయేమో. ఆ లోయలలో కూడా కొన్ని పద్మాలు పుడతాయి. అందుకే దేవుడు మనకి లోయలనిస్తాడు. ఆ లోయలలో పుట్టే పద్మాలు అవి హిల్స్ మీద, పర్వతాల మీద పుట్టవు. సో నీకు లో లైఫ్స్ ఇస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు, అప్పుడు ఆ శ్రమలోకి వెళ్ళినప్పుడు, ఆ సిలువలోనికి వెళ్ళినప్పుడు, ఆయన సిలువలో ఉన్నప్పుడు అది లోయ లాంటిదే కదా. ఆ లోయలోనికి ఆయన వెళ్ళకపోతే మనకి పునరుద్ధానము వచ్చేదా అండి? పునరుద్ధానము వచ్చేది కాదు. ఈ రోజున ఆయనకు స్తుతిని ఒక ధూపము వలె, ప్రార్థనను ఒక ధూపము వలె అలాగా వేయడానికి మనకి ఏమైనా ఆ సిలువలో, ఆ లోయలో ఆ పుట్టే ఆ యొక్క సువాసన, లేకపోతే ఏమంటాము ఆ పునరుద్ధానము అనేది మనకి రోజు దొరికేదే కాదండి. అలానే ఆయన మన కొరకు ఆ యొక్క ఆ శిలువ మరణాన్ని పొందినప్పుడు మనము ఇతరుల రక్షణ కొరకు మనము కూడా శిలువ మరణాన్ని పొందినంతగా మనము వెళ్ళిపోవాలి. అలాంటి లోయలలోనికి వెళ్ళవలసిన మనము ఏ లోయల్లోకి వెళ్తున్నాము? ఆ కోరు లోయల్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ లోయలలోనికి కాదు వెళ్ళేది, పూర్తిగా ఆరిపోయే స్థితికి కాదు వెళ్ళేది. ఉజ్జీవింపబడినప్పుడు ఆ ఉజ్జీవములో నుండి సిలువను మోస్తూ ముందుకు వెళ్ళే ఒక ఏమంటాము పునరుద్ధానము, ఆ పునరుద్ధానపు శక్తిని మనము పొందుకుని ఆ స్టేజ్లోకి వెళ్ళవలసిన మనము ఆరిపోయే స్థితిలో బ్రతుకుతూ ఉన్నామా? దయచేసి ఒకసారి ఆలోచించండి. ఎక్కడ ఉన్నాము? మన ఆత్మీయత ఎక్కడ ఉంది? మన ప్రార్థనా జీవితము ఎక్కడ ఉంది? రేపొద్దున్న 20 పెద్దలు నీ ప్రార్థనను, నా ప్రార్థనను పాత్రలలో పట్టుకొని వాళ్ళు వచ్చే స్థితిలో ఉన్నామా? నాకైతే సిగ్గేస్తూ ఉంది, లేనేమో అనిపిస్తూ ఉంది, లేనేమో అనిపిస్తూ ఉంది. నా యవ్వన దినాలలో చేసిన ప్రార్థన ఈ దినాలలో లేదేమో అనిపిస్తూ ఉంది. గత కొన్ని సంవత్సరాలలో చేసిన ప్రార్థన ఈ దినాలలో అది లోకి వెళ్ళిపోయిందేమో అనిపిస్తూ ఉంది. ఈ దినము దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నీతోనూ మాట్లాడుతూ ఉన్నాడా? మనలో మిగిలిన ఆ శేషమును మనము రగిలించుకుందామా? మరలా ప్రార్థనా పరులుగా తయారవుదామా? మరలా ఉజ్జీవింపబడదామా? దయచేసి అవగాహన చేసుకుందాం, ఉజ్జీవింపబడదాం. మౌనంగా ఉండొద్దండి, మౌనంగా ఉండొద్దు, కాంప్రమైజ్ అయిపోవద్దు. పర్లేదులే అనుకోకు, పోనీలే అనుకోకు. నేనైతే ఒక్కొక్కసారి అట్లానే అనుకుంటా, ఈ పాపం చేయట్లేదు కదా, ఇలా ఉండట్లేదు కదా, ఇలా ఉండట్లేదు కదా, ఇలా చేయట్లేదు కదా, అలా చేయట్లేదు కదా, బాగానే ఉన్నాను కదా, కొంచెం సమయం ప్రార్థన తగ్గింది అంతే కదా, నడుస్తూ ప్రార్థన చేస్తున్నాను కదా, మెట్లు దిగుతూ ప్రార్థన చేస్తున్నాను కదా, ఖాళీగా బైబిల్ చదువుతూ ప్రార్థన చేసేస్తా. బైబిల్ చదువుతూ అక్కడ ఆ పర్టికులర్ వర్స్ మళ్ళీ నాకు జ్ఞాపకం ఉంటుందో ఉండదో, ఇది నా జీవితంలో జరగాలి ప్రభువా, నేను ఇలా లేను, ఇలా ఉండాలి ప్రభువా అని అప్పటికప్పుడే ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతా. సో నేను ప్రార్థన చదువుతున్న ప్రతి ప్రార్థన అది బైబిల్ వాక్యము ప్రార్థనగా మలిచేస్తా. సో అలా ప్రార్థన చేస్తున్నాను కదా, ఇట్లా ఎన్నో యాడ్ చేసుకొని నేను ప్రార్థనా పరురాలునే అని నేను సాటిస్ఫై అయిపోతూ ఉంటా. నో, ఇప్పుడు వాక్యం బోధిస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది, దట్ ఈస్ నాట్ ఎనఫ్.
ఆ 24 పెద్దలు ఆ పరిశుద్ధ ప్రార్థనలు ఆ సువర్ణ పాత్రల్లో పట్టుకొని రావడానికి అందులో నా ప్రార్థన ఏమైనా ఉంటుందా అని మీతో మాట్లాడుతూ ఉండగా నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఏమో అనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ సంగమ, ప్రియ విశ్వాసి, ఒకసారి ఆలోచన చేయి. ప్రార్థన చేయడం నిత్యము విసుగక ఎడతెగక నిత్యము ఏం చేస్తూ ఉండాలి? మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి దేవుణ్ణి అడుగుతూ ఉండు, నాకు ఓర్పు సహనం ఇమ్మని. నేను 12th అట్లా ఉండగా ప్రార్థన చేస్తూ ఉన్నా. పైకి ఉండేది కానీ లోపల ఉండేది కాదు సహనం. ఆ లోపల స్థితిని ఆలోచించుకొని ప్రభువుని అడుగుతూ ఉన్నా. ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని నెలలు ప్రార్థన చేసినా నాలో మళ్ళీ ఆ ఓర్పు సహనం అనేది కనిపించట్లేదు. విసుగొచ్చింది. ఏం దేవుడా, ఎంత ప్రార్థన చేసినా అది ఇవ్వవే, అదేమన్నా వరమా దేవుడు ఇవ్వడానికి? అదేమన్నా వరమా దేవుడు ఇవ్వడానికి? యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అని చెప్పి ప్రభు చెప్పాడు. నీకు వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు ఆ పరిస్థితులను ఓర్చుకో. కొంచెం చిన్న పరిస్థితులు నీకు వచ్చినప్పుడు ఒక 10 kgs, ఒక 5 kgs లేపడం ఈజీ కదా. ఒక 10 kgs లేపడం కొంచెం అలవాటు లేని వాళ్ళు. ఒక 100 kgs ఒకసారి లేపాలంటే, 200 kgs ఒకసారి లేపాలంటే. సో యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ 1 kg, 2 kg, 5 kg, 10 kg, 20 kg, 30 kg. అవి ప్రాక్టీస్ చేస్తుంటే నీ మజిల్స్ ఏమవుతాయి? ఆ వెయిట్కి అలవాటు పడి స్లోగా అంత వెయిట్ని లిఫ్ట్ చేయడానికి నీ బాడీలో ఉన్న మొత్తం మజిల్స్, నర్వ్స్ మొత్తం కూడా ఏం చేస్తుందంటే అది ఎప్పటికప్పుడు దాని ఆ స్ట్రెంగ్త్ని లిఫ్ట్ చేసుకుంటూ వస్తుంది అన్నమాట. అట్లానే ఈ యొక్క ఓర్పు, సహనము, దీర్ఘశాంతం ఒకేసారి యేసుప్రభు సిలువలో మరణించినట్లుగా నేను వెళ్ళిపోయి మరణం పొందమనరు. ఒక చిన్న మాట, ఎవరో నువ్వు చెయ్యింది చేసావు అని ఒక చిన్న మాట, నువ్వు అనని మాట అన్నావు అని చెప్పి ఒక నింద, ఇలా చిన్న చిన్న వాటితో స్టార్ట్ అయ్యి చివరికి మన కెపాసిటీ ఎక్కడ వరకు వెళ్తుందంటే ఆయన సిలువలో వ్రేలాడినట్లుగా వ్రేలాడవలసిన పరిస్థితిలో కూడా నీవు ఎస్ అనేలాగా అంత స్ట్రాంగ్గా నువ్వు తయారవుతావు అన్నమాట. కాబట్టి ఆ ప్రార్థన నేనేదో చేసి వచ్చేస్తాను. నో, యూ హ్యావ్ టు ప్రాక్టీస్. కాబట్టి ప్రార్థన చేసిన వెంటనే జరిగిపోతాయి కాదు, వెంటనే జరగవలసినవి జరుగుతాయి. వెంటనే జరగలేదు అంటే అవి వెంటనే జరిగేవి కాదు. వెంటనే దేవుడు నీకు వాటిని ఇచ్చేవి కాదు. కానీ నువ్వు పరిశుద్ధత కొరకు, క్రీస్తు స్వారూప్యములో మలచబడడం కొరకు ఈ యొక్క చిన్ని అవమానాలు, నిందలు, వీటిని లేకపోతే యథార్థత, పరిశుద్ధత, నీతి, విశ్వాసము, సహనము, ఓర్పు, దీర్ఘశాంతం వీటిని సంపాదించుకోవడం కొరకు నువ్వు ప్రయాసపడుతూ ఎట్ ది ఎండ్ ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా నువ్వు తయారయ్యి అప్పుడు నీ ప్రార్థన ధూపం వలె ఆయన సన్నిధికి వెళ్తుంది. అవి పట్టుకొని మరలా ఆ 24 పెద్దలు ఈ లోకానికి రాబోతూ ఉన్నారు. అన్యాయస్తుడైనటువంటి ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆ విధవరాలు పదే లూకాసు వార్త 18:1 ఆ భాగం అంతా మనం చూస్తే మనకు కనిపిస్తుంది. మన సమయం లేదు, మీరు చదవండి. కాబట్టి నిత్యము విసుగక మనం ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థనలు చేస్తూ ఉండాలి. అలాంటి ప్రార్థనలు చేసేవారుగా మనము ఉన్నామా? ఒక సజీవమైన రాళ్ల వలె ఉండి మందిరముగా కట్టబడినటువంటి మన మందిరాలలో, వ్యక్తిగతంగా కలెక్టివ్గా కట్టబడిన ఈ మందిరాలలో ఇలాంటి ధూపము అది నిత్యము వెళుతూ ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఆ ప్రార్థన, ఆ ధూపము ఎల్లప్పుడూ అది ఇట్ హ్యాస్ టు బర్న్. అదేమవుతూ ఉండాలి? రగులుతూ ఉండాలి, ధూపము వెళుతూ ఉండాలి. కాబట్టి మన ప్రార్థన ధూపము వల్లే వెళ్ళేలాగా
మనందరము కూడా మనల్ని మనం రివైవ్ చేసుకుందాము. మన ప్రార్థన ఎంతసేపు దేని చుట్టూ తిరుగుతూ ఉంటుంది? దేని చుట్టూ తిరుగుద్ది చెప్పాలి? ఇది కావాలి, అది కావాలి, అది ఇవ్వవా, ఇది ఇవ్వవా, అది చెయ్యవా, ఇది చెయ్యవా. మన ఏడుపు అంతా ఇదే కదా. లేదండి, దానివల్ల ఈ శరీరం ఎంతకాలం అండి ఇక్కడ ఉండేది? హౌ లాంగ్ వీ విల్ బీ హియర్? పోనీ ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు. ఆయన మన డాడీ కదా, మన నాన్న కదా, మనకు కావాలంటే ఆయన ఇస్తారు. మనం అడక్కముందే మనకేం కావాలో ఆయనకి తెలుసు. హీ విల్ గివ్. బట్ యూ ఫోకస్ ఆన్ స్పిరిచువల్ ఇంప్రూవ్మెంట్ కోసం చూసుకో. ఆయన ఒక రోల్ మోడల్గా పెట్టుకుని ఆయనకు లాగా ఉండడానికి వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళిపో. ఎంత బాగుంటుంది అది. ఇంకా శరీర సంబంధమైన వ్యక్తులుగానే ఎన్ని సంవత్సరాలైంది మారు మనసు పొంది, ఎన్ని సంవత్సరాలైంది నువ్వు దేవునిలోనికి వచ్చి, బట్ స్టిల్ ఇంకా ఆ శరీర సంబంధమైనవి వాటిని అడుక్కుంటా, ఏడ్చుకుంటా, ఇవ్వలేదని ఆయన తిట్టుకుంటా, దేవుని సేవకుల్ని తిట్టుకుంటా, ప్రార్థన చేశాడు ఏం జరిగింది ఏంటి అని వాళ్ళని తిట్టుకుంటా, ప్రార్థన లేదు ఏమీ లేదు అంతా ఉత్తిదే అని చెప్పేసి ఇన్ని రకాలు. ఇవన్నీ వద్దండి. సాతాను మనల్ని భ్రమపరుస్తూ ఉంది, సాతాను మనల్ని మోసగిస్తూ ఉన్నాడు. వాడి ఆలోచనలకు నీ హృదయంలో ఏమివ్వద్దు, స్థలాన్ని ఇవ్వద్దు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రార్థనా పరులుగా ఉండడానికి మనల్ని మనం నిత్యము ఆ ప్రధాన యాజకులుగా దేవుడు మనల్ని తయారు చేశారు. కాబట్టి ఈ ప్రధాన యాజకుడు ఏం చేసేవాడు? ఎప్పుడు ధూపము వేస్తూ ఉండేవాడు. మరి ప్రధాన యాజకుడిగా తయారైన నీవు ఒక ప్రధాన యాజకురాలుగా నిత్యము నీ ఆల్టర్ మీద ఏమంటారు బలిపీఠం మీద అది వెళ్తా ఉందా? ప్రార్థన ధూపం వేస్తూ ఉన్నావా? వేస్తూ ఉండండి. ఒకవేళ ఇప్పటికి మనకు ఆ సత్యం అర్థం కాలేదేమో, కానీ ఇప్పుడు దేవుడు మనకు అర్థం చేశాడు. కాబట్టి తప్పకుండా ప్రార్థనను ధూపంలాగా మనము వెళ్ళనిద్దామా? అలా వెళ్ళనిద్దాము అనుకుంటే ఈరోజే మరలా ఆల్టర్ని మళ్ళీ బిల్డ్ చేయండి. ఒకవేళ నీ యొక్క ఆల్టర్ కూలిపోయిందేమో, నీ ఆల్టర్ కూలిపోయిందేమో, మరలా ఆల్టర్ని బిల్డ్ చేయి. బలిపీఠాలు కట్టు. బలిపీఠాలు కడితే సరిపోదు, అగ్నిపై నుండి దిగి రావాలి. అగ్నిపై నుండి దిగి రావాలి. అగ్నిపై నుండి దిగిరాని బలిపీఠము దెర్ ఇస్ నో యూస్. కాబట్టి బలిపీఠాలు మరలా నిర్మించుకొని అగ్నిపై నుండి దిగి వచ్చే వరకు, మనము ఆ ధూపము మరలా పైకి వెళ్ళే వరకు వీ కాంట్ బీ క్వయట్. మన ఊపిరి లాస్ట్ బ్రెత్ వరకు ఇప్పటికైనా ఆ ధూపము అలా వెళ్ళనిద్దామా? దయచేసి తలలు వంచి చిన్న ప్రార్థన చేద్దాము.